హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా ఆ రోజు మార్నింగే పిల్లల కోసం అయితే బాదం పాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2 డేస్ నుంచి పయ్యోద్దు అడుగుతున్నాడు, అమ్మ బాదం పాలు కావాలమ్మా అని చెప్పి. సో అందుకోసం ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఈ బాదం పాలు పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను. సో దానివల్ల వాళ్ళు అడిగిన వెంటనే చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ టైం నేను బాదం పాలు పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా షేర్ చేసుకుంటాను. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అంటే మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి బయట కూడా చాలానే దొరుకుతాయి బాదం పాలు పౌడర్స్. బట్ ఏంటంటే ఎక్కువ ప్రిజర్వేటివ్స్ అలా వేసి ఉంటారు, అంత మంచిది కాదు. కొంచెం ఓపిక చేసుకొని మనమే రెడీ చేసుకొని పెట్టుకుంటే తొందరగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ పాలు వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బాదం పాలు పౌడర్ వేసేసుకొని ఒక 3 to 4 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అంతే, బాదం పాలు రెడీ అయిపోతాయి. వేడిగా అయినా తీసుకోవచ్చు, ఈవెన్ చల్లగా అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. నేనైతే పిల్లలకి కొంచెం చల్లగా అంటే కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు ఇచ్చేస్తాను. నేను బాదం పాలు ప్రిపేర్ చేసేసరికి పయ్యోది బ్రష్ చేసేసుకొని రెడీగా ఉన్నాడు. అందుకే ఫస్ట్ ఇంకా పయ్యోదికి అయితే ఇచ్చేసాను. అచ్చుత ఇంకా అప్పుడప్పుడే లేచిందనమాట. తను ఇంకా బ్రష్ చేయలేదు, ఏదో ఆడుకుంటుంది, అందుకే తనకి ఇవ్వలేదు. సో ఈ లోపల తను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అన్న కూతురు, తన పేరు అఖిల అనమాట. తను ఏదో వర్క్ ఏదో డౌట్ ఉంటే వచ్చిందనమాట ఊరు నుంచి. తను వస్తుందని నాకు ముందే తెలుసు, బట్ కొంచెం తొందరగా వచ్చేసింది అనమాట. తను బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసింది. సో ఇంకా తను రాగానే మా హస్బెండ్ ఇద్దరు కూర్చొని ఏదో వర్క్ గురించి అక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారు. నేను ఇంకా అప్పటికి బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు, ఓన్లీ బాదం పాలు ఒకటి ప్రిపేర్ చేసి పిల్లలకైతే ఇచ్చేసాను. సో ఇక్కడ ఇంకా నేను పాలైతే వేడి చేసుకుంటున్నాను. ఆ పాలు వచ్చేసి పెరుగు కోసం అనమాట. అందుకే ఎక్కువసేపు నేను బాయిల్ చేసుకుంటాను, ఎందుకంటే పెరుగు టేస్టీగా ఉంటుంది ఎక్కువసేపు మరిగించుకుంటే. అండ్ ఇంకొక పక్క వచ్చేసి ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి దానిపైన ఈ చిల్లులు గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో స్వీట్ కార్న్ పెట్టుకున్నాను. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను అనమాట, ఫ్రెష్గా ఉన్నాయి స్వీట్ కార్న్. సో పైన మళ్ళీ ఒక మూత పెట్టేసి ఆవిరి మీద ఉడికించుకుంటాను. సో ఆ రెండు అక్కడ పెట్టేసి ఇక్కడ ఇంకా మేము రెగ్యులర్గా తీసుకునే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది డైలీ తీసుకుంటున్నాము. ఒక్కరోజు ఏదైనా స్కిప్ అయితే ఏదోలా అనిపిస్తుంది. ఈ మధ్య కంప్లీట్గా మార్నింగే కాఫీ టీ అయితే అవాయిడ్ చేసేసాము, అసలు తాగట్లేదు. ఈవెన్ ఎప్పుడన్నా ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు కాఫీ కానీ టీ కానీ చేసుకుంటున్నాము. ఈవెన్ ఈవినింగ్ టైమ్స్లో కూడా చేసుకుంటాము కాఫీ టీ, బట్ మార్నింగే డైరెక్ట్ కాఫీ టీ అయితే అస్సలు లేదు ఈ మధ్య. ఓన్లీ క్యారెట్ బీట్రూట్ జ్యూసే తీసుకుంటున్నాము. క్యారెట్ కావాలా? చాలు. నువ్వు ఎక్కడేసావమ్మా? నువ్వు ఎక్కడేసావు? నీకు తెలీదా? అండ్ ఇక్కడ అచ్చుత ఏదో అడిగింది, నేను బెడ్రూమ్లో ఉంది వెళ్ళి తీసుకోమని చెప్పాను. బెడ్రూమ్ అంతా వెతికింది, తను కనిపించలేదు. మళ్ళీ వచ్చింది నా దగ్గరికి, అమ్మ నువ్వు ఇస్తురమ్మా నాకు కనిపించలేదు అంటోంది. పిల్లలతో ఒక వ్లాగ్ షూట్ చేయడం అంటే అంత ఈజీగా ఉండదు. మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అంటే అది కావాలమ్మా, ఇది కావాలమ్మా, లేకపోతే ఇద్దరు ఏదన్నా ఒక విషయంపై గొడవ పడడమో కొట్టుకోవడమో ఇలా జరుగుతూనే ఉంటుంది. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వ్లాగ్ తీసుకోవాలి. సో ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసాను. పిల్లలు ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కిచెన్లోనే తిరుగుతూ ఉంటారనమాట, అది చేసి ఇచ్చేంత వరకు. వన్స్ వాళ్ళకి ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇచ్చిన తర్వాత కనీసం ఇంకా వెళ్ళి కూర్చొని కూడా తాగరు, వెళ్తూ వెళ్తూ తాగేస్తారనమాట. తాగేసిన తర్వాత నీట్గా గ్లాసుని తీసుకెళ్ళి సింక్లో పెట్టేస్తారు నిజంగా. అండ్ ఇక్కడ ఇంకా నేను కూడా ప్రశాంతంగా కూర్చొని క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాను. అండ్ మా హస్బెండ్కి కూడా ఇచ్చేసాను అనమాట తనకి. సో తను హాల్లో కూర్చున్నారు, ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు కదా, అందుకే ఇంక ఇద్దరం కలిసి కూర్చునేంత టైం లేదు, ఇంకా తను బిజీగా ఉన్నారు. అందుకే నేను ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా, మొక్కల దగ్గర మొక్కల్ని చూసుకుంటూ ప్రశాంతంగా జ్యూస్ అయితే తాగుతున్నాను. అండ్ స్వీట్ కార్న్ కూడా రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో మనము దాన్ని చూసుకుంటూ ఉండాలి, అంటే అటు ఇటు తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే ఆవిరి మీద కుక్ చేసుకుంటున్నాను కాబట్టి నేను మధ్య మధ్యలో దాన్ని అటు ఇటు తిప్పుతూ
బాయిల్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాను అండ్ ప్రశాంతంగా తాగుతున్నాను. పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు, అంటే స్కూల్ లేదు, హాలిడేస్ ఇచ్చారనమాట, సమ్మర్ హాలిడేస్. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంకా ఎక్కువ కష్టమైపోతుంది. ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు, ఎడిటింగ్ చేసుకోవడానికి అంత ఈజీగా ఉండదు, ఏదో ఒక విషయంపై గొడవ పడుతూ ఉంటారు కాబట్టి సౌండ్ వస్తూనే ఉంటుంది. మెయిన్ ఇంకా నేను నైట్ టైమ్స్ కూర్చొని ఎడిటింగ్ చేసుకోవడం లేకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అలా జరుగుతుందనమాట. వాళ్ళు పడుకున్నప్పుడే నాకు ఏదన్నా ఉన్నా చేసుకోగలుగుతాను. రిమైనింగ్ టైం మార్నింగ్ టైమ్స్ అస్సలు కుదరదు, అన్నీ చూసుకోవాలి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి నేను ఎగ్ శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మీతో నేను చెప్పాను కదా, ఈ మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకొని వచ్చాను కదా, లాస్ట్ వ్లాగ్లో మీతో నేను చెప్పాను. టేస్ట్ ఎలా ఉందనేది కూడా నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకున్నాక బ్రెడ్ రెండు వైపులా కాల్చుకుంటాను. నాకెందుకో బ్రెడ్ ఇది చాలా సాఫ్ట్గా ఉన్న ఫీలింగ్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మల్టీగ్రెయిన్ బ్రెడ్ నేను బెంగళూరులో చాలా బ్రాండ్స్ అంటే చూశాను కదా, నేను ఈవెన్ ఎక్కువ నేను అదే యూజ్ చేస్తుంటే నట్స్ అన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం తక్కువ అనిపించింది నాకు ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన దాంట్లో. అంటే చాలా రేర్గా కనిపించాయి, అదే నాకు అనిపించింది. అంటే అంత అంత లేదనమాట, అంటే బెంగళూరులో దొరికే అంత ఇదిగా నాకు లేదనిపించింది. అండ్ కొంచెం స్వీట్ కూడా ఎక్కువ అనిపించింది. సో ఇంకా ఫైనల్గా ఎన్ని కావాలో అన్ని కాల్ చేసుకున్నాను బటర్ వేసి. ఆ తర్వాత ప్లెయిన్గా నేను ఆమ్లెట్ వేసుకున్నాను, అంటే ఏమీ వేయలేదు, జస్ట్ సాల్ట్ అండ్ కారం ఒకటే వేసుకున్నాను. ఇంకా ఆనియన్ టమోటా ఇవేవి వేయలేదు, ఎందుకంటే అచ్చిత కొంచెం తినదు ఈ ఆనియన్ టమోటా వేస్తే, అందుకే ప్లెయిన్గా వేసిచ్చి పిల్లలకి ఇచ్చేసాను అనమాట. చాలా డేస్ అయిపోయింది ఇలా మల్టీగ్రెయిన్ బ్రెడ్ పిల్లలకి ఇచ్చి. సో ఇంకా అందుకు ఈరోజు ఇంకా ఇదే చేశాను అందరికీ, నాకు అండ్ మా హస్బెండ్కి పిల్లలకి ఇదే చేసి ఇచ్చేసాను అనమాట. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గర పక్కన ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందన్నమాట. ఈ ఓపెన్ ప్లేస్లో కంప చెట్లు, ఈ చెత్త చెదారం అంతా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ల నుంచి వేసేసారనమాట. దాంతోపాటు ఈ కంప చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. సో మా వాచ్మెన్ అంకుల్ ఏం చేశారంటే మొత్తం నిప్పు పెట్టేశారనమాట. ఎందుకంటే చాలా గలీజ్గా ఉంది, మొత్తం అదంతా కాలిపోవాలని చెప్పి నిప్పు పెట్టారు. అదేమైందంటే ఒక 2-3 అవర్స్కి అసలు ఫుల్ పొగ అనమాట. మా అపార్ట్మెంట్ అనే కాదు, చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్ మొత్తం పొగంతా అల్లేసుకుంది. అసలు ఇంట్లో కూడా అసలు మొహాలు కూడా కనిపించలేదు, ఒకరి మొహాలు ఒకరికి, అంత పొగ వచ్చేసింది. అండ్ ఈవెన్ అదే టైంలో పవర్ పోయిందనమాట. ఈ పొగకి అసలు ఇప్పుడు ఈ సమ్మర్లో అసలు ఆ వేడికి కాసేపు ఉండలేకపోయాము. ఇంకా మళ్ళీ వాచ్మెన్ అంకుల్కి కాల్ చేసాము, అరే ఏంటి అంకుల్ అసలు మొత్తం పొగంతా వచ్చేసింది, ఇంట్లో కూడా మొత్తం బూడిదంతా వచ్చేసింది, చాలా గలీజ్గా అయింది. అప్పుడే నేను క్లీన్ చేసుకున్నాను అనమాట హౌస్, మళ్ళీ సెకండ్ టైం క్లీన్ చేసుకోవాలి. సో అని కాల్ చేస్తే లేదమ్మా చాలా గలీజ్గా ఉంది, అసలు ఈవినింగ్ టైమ్స్ లేకపోతే మార్నింగ్ టైమ్స్ పిల్లలు ఆడుకునేకి వస్తారు కదా, ఈ చెత్తలో నుంచి పాములు అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకని మొత్తం నిప్పు పెట్టాను అన్నట్టు అన్నారు. ఇంకా సరే అనుకొని ఇంకా 3 hours కొంచెం ఓపిక పట్టుకున్నాము. అందుకే మీకు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, వీడియో కూడా కొంచెం క్లారిటీగా లేదు, ఇంకా అప్పటికి ఇంకా పొగ అదంతా కూడా ఉంది ఇంట్లో. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను లగేజ్ అంతా సర్దుకుంటున్నాను. ఎక్కడికి అనుకుంటున్నారా, అత్తయ్య మామయ్య వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. ఎలాగో పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, అందుకని ఎక్కువ రోజులైతే ఏమి ఉండము, జస్ట్ ఒక 4-5 days మాత్రమే ఉంటాము. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం అనంతపురానికి. మాతో పాటు అత్తయ్య మామయ్య వాళ్ళని కూడా తీసుకొచ్చుకుంటాము. ఇక్కడే ఒక 10 days అలా ఉంటారు. ఎందుకంటే అక్కడ చాలా వేడిగా ఉంది, అసలు పిల్లలతో ఉండడం కష్టము అనిపించింది. అందుకే ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళు కూడా పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఇంకా ఇక్కడికే తీసుకొచ్చుకుందాం అనుకున్నాము. అందుకే లగేజ్ అదంతా సర్దుతున్నాను. నేను ముందే ఈ డ్రెస్సెస్ అన్నీ తీసి పెట్టేసుకున్నాను అనమాట, అందువల్ల తొందరగా అయిపోయింది లగేజ్ ప్యాక్ చేయడము. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ రోజులు కాదు కదా, సో తక్కువ రోజులు కాబట్టి కొంచెం తక్కువ బట్టలే కాబట్టి తొందరగా బట్టలు అయితే సర్దేసుకున్నాను. సో ఇంకా ఆ తర్వాత ఇంకా రిమైనింగ్ వర్క్ ఏదన్నా ఉంటే అవి చేసేసుకున్నాను అనమాట. అంతేనండి, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్, బాయ్ బాయ్.